నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషన్.' రీసెంట్‌గా 'రవిబాబు' గారు నటించిన 'రేజర్' ట్రైలర్ నటించిన కాదు, రైటింగ్స్ అండ్ డైరెక్షన్ కూడా ఆయనే. మనం గతంలో పోల్చుకుంటే 'రవిబాబు' గారి 'అనసూయ', 'అమరావతి' సినిమా ఏదైతుందో వాటిని మించి ఉందా లేదా అనే ట్రైలర్‌లో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మనం ఇక్కడ మెయిన్‌గా విషయానికొస్తే 'రవిబాబు' గారి మార్క్ ఏదైతుందో అది 100% మళ్ళీ వెనక్కి వెళ్ళే విధంగానే ఉంది. 'అమరావతి' గాని, ఏదైతే ఉందో 'అనసూయ' గాని నేను ఆ 2 మూవీస్ చూసిన. అందుకని వాటి గురించి కంపేర్ చేసి చెప్తున్నా. ఇది టోటల్ మాస్ యాక్షన్ అనమాట. ఈ సినిమా ట్రైలర్ మొత్తం ఏందంటే ఒక చిన్న పిల్లని కాపాడే విధంగా ఉంది. ఒకవేళ తనకి ఆ పిల్లకి ఏదన్నా లింక్ ఉందో లేకపోతే ఏదో ఒక యాక్షన్, మెయిన్‌గా అయితే యాక్షన్ మూవీ మీద టాపిక్ ఉంది. కాకపోతే ఇక్కడ తనీష్ గారు కూడా ఉండరు. అతన్ని రౌడీలు చంపబోతున్నారు అంటే కత్తితో పొడిచే విధంగా కూడా ట్రైలర్‌లో చూపించారు. అయితే ఈ పాప తనీష్ గారి 'బిగ్ బాస్' తనీష్ సంగతి తెలిసిందే కదా! 'చైల్డ్ ఆర్టిస్ట్' పాత సినిమాల్లో చాలా సినిమాల్లో హీరో కూడా చేసిండు గతంలో ఆయననమాట. మేబీ ఈ పాప ఆయన కూతురై ఉండొచ్చు. లేకపోతే ఏదో ఈ పాప మీదే ఒక స్టోరీ ఉంటదనమాట. నాకు తెలిసినంత వరకు ట్రైలర్‌లో అలా అయితే చూపించింది. ఏదో ఒక చిన్న ప్లాట్‌ని దాచిపెట్టిండ్రు. సినిమా మొత్తం దాని మీద ఉంటది. ఈ సినిమా చాలా మంది రొటీన్ మాస్ అనుకుంటున్నారు. చెప్తున్నా ఈ సినిమా 'రవిబాబు' గారి మార్క్ అయితే 100% ఉంటది. ఈ సినిమాలో ఏదో ఒకటి దాచిపెట్టుండ్రు. అదే సినిమా మీద మొత్తం దాని మీదే సినిమా రన్ అవ్వబోతుంది. నేను మెయిన్ ఇక్కడ మీకు ఒక కంక్లూజన్‌కి తీసుకొస్తాననమాట. అదేంటిదంటే చాలా మంది అనుకుంటారు మన తెలుగులో మా సినిమాలు రాగానే ఏందంటే రొటీన్ మాస్ అంటారు. ఇది ఆ విధంగా కాదు. మొన్న 'నాగశౌర్య' గారిది 'బ్యాడ్ బాయ్ కార్తిక్' ఏదొచ్చింది. అంటే మన మన తెలంగాణ, ఆంధ్రాలో మార్చుకొని మన ఇండియాలో చూసుకుంటే మాస్ అంటే ఒక ఫ్యాక్షన్ తంతే గాల్లో ఎగిరినట్టు ఈ విధంగా చూపిస్తారు. మనం గూడా కొంచెం కొత్తదనంగా ఎంకరేజ్ చేసినాం. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాకి మెయిన్‌గా ఉండేదేంటి ఫైట్‌లే. అలాగే ఇప్పుడు మనం హాలీవుడ్ మూవీ గురించి మాట్లాడుకున్నాం అనుకో 'జాన్ విక్' ఉంది కదా! దానికి మన ఇండియాలో కూడా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. 'జాన్ విక్ 4' వచ్చినప్పుడు చాలా మంది ఈ యాక్షన్ బాగుంది. లాస్ట్ 40 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ హైలైట్ అయ్యేదంటారు. అదే మన సొంతోళ్ళే తీసిరనుకో, మన తెలుగులోనే గాని తీసిరనుకో, ఈ సినిమా రొటీన్ సినిమా ఉట్టి ఏం లేదు. అది మాస్ సినిమా కాకపోతే కొత్తగా ఏముంది, ఇప్పుడు అక్కని కాపాడనీకి వచ్చిండు, చెల్లిని కాపాడనీకి, తమ్ముడు కాపాడనీకి, పాపని ఇంతే రివ్యూలు ఇచ్చేది. నేను మీకు చెప్తుందేంటంటే, మనవాడు తీసిన యాక్షన్‌ని ఇష్టపడరు. ఏదో హాలీవుడ్ నుంచొచ్చింది, బాలీవుడ్ నుంచొచ్చింది అని చెప్పి దాన్ని వెనకేసుకుంటూ వస్తుంది. గతంలో కూడా కొత్తలో ఒక మూవీ వచ్చింది చూసారా? అది ఎవరంటే 'సల్మాన్ దల్కర్' గారి ప్రొడక్షన్ అనమాట. అది ఆయన ప్రొడ్యూస్ చేసిండు. హీరోయిన్ పేరు అంతగా గుర్తు రావట్లేదు. హీరో గూడా ఇది ఉంటది చూడు 'ప్రేమలో' అతననుకుంటా ఆయనే. నేను గూడా చూసిన ఈ మూవీ. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏందంటే, దాంట్లో నిజంగా చానా లొసులు పడుంటాయి. కాకపోతే దాంట్లో తారాగణం ఏందంటే, దాంట్లో గెస్ట్ రోల్స్ చేసిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఆర్టిస్టులు. దానివల్ల కొంచెం సినిమా కూడా హైప్ వచ్చింది అన్నట్టు మాట్లాడినా. కాకపోతే అదే మన తెలుగులో చేసిననుకో, మెయిన్‌గా ఇప్పుడు గెస్ట్ రోల్ చేసినా కూడా పైసలు అడిగేది ఒక ఎత్తయిద్ది. ఆ సినిమాకుండే నెగటివిటీ ఉంటది చూసారా? దాన్ని ఇంతయితే ఇంత పెద్దగా చేసి చూపియటం అనమాట. నేనది ఈ సినిమాకి అలా చేయొద్దంటున్నా. ఏదైతే 'రవిబాబు' గారి మార్క్ ఉంటదో డెఫినిట్‌గా ఇది యాక్షన్, టోటల్‌గా యాక్షన్ డ్రామా అనమాట. నాకు తెలిసినంత వరకైతే ఒక చిన్న ప్లాట్ ఏదైతే ఉంటదో దాన్ని తీసుకొని చుట్టూ కథ మలిచారు. ఒక 'జాన్ విక్' లాగా అనమాట. మనం ఈ సినిమాని ఎంతవరకైతే చూసిన వాళ్ళు గాని ఏదైనా రొటీన్ మాస్ మసాలా అని ఎవరైతే రివ్యూలు అనుకుంటారో వాళ్ళని పక్కన పెట్టేయండి. మన 'రవిబాబు' గారిని మళ్ళీ పోయి ఒకసారి హాల్‌కెళ్ళి చూద్దాం. మీతో పాటు నేను కూడా మే 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మీతో పాటు నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. డెఫినిట్‌గా రివ్యూస్ పక్కన పెట్టేసి మీరు సినిమా చూడండి. మీకు డెఫినిట్‌గా నచ్చితేనే ఓకే. నచ్చకపోతే మనకు వీడియోలో వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. నేనప్పుడు వీడియో ఫుల్ రివ్యూ ఇస్తాలే. సినిమా చూసినాక సినిమా ఎలాగుందని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నా 'జాన్ విక్' సినిమా ఉందో దానికి దీనికి కంపారిజన్ ఉంటే అవును. కంపేర్ చేస్తా. ఎందుకంటే అతను కూడా ఒక పెద్ద డైరెక్టర్ అబ్బా! ఆయన కూడా ఒక పేరు ఉంది. మనం హాలీవుడ్, బాలీవుడ్ అంటాం గానీ బాలీవుడ్ అనేదంటే మన తెలుగు సినిమాలు అంటే ఇండియన్ పక్కన పెట్టేసి ఏదో హాలీవుడ్ అది ఇది అని చెప్పి 'జాన్ విక్' అన్నప్పుడు మరి దీంట్లో కూడా అరేంజ్ మాస్ యాక్షన్ ఉంటది. ఇప్పుడు మనం పైగాడికి పక్కనోళ్ళు పొగుడుకుంటాం గానీ, మనలో మనోడు తీసిన సినిమాలు ఎంత సినిమా అయినా గాని దాంట్లో ప్రతీది ఇంత తప్పుని బయట తీసి బయట చేస్తాం. పక్కనోడిని ఎంకరేజ్ చేసినప్పుడు మనోడిని ఎందుకు ఎంకరేజ్ చేయరు? నేను ఓవరాల్ మీకు చెప్పాల్సిందేంటంటే ట్రైలర్ బాగుందబ్బా! సినిమా మొత్తం పాప మీదే ఇక్కడ మీకు పిక్స్ కూడా ఇస్తా కొన్ని చూడండి. నాకైతే విపరీతంగా నచ్చేసింది. 'రవిబాబు' మళ్ళీ పాత 'రవిబాబు' గారిని చూస్తున్నట్టు అనిపించింది. 'అమరావతి' గాని ఏదైతే 'అమరావతి' నిజంగా ఏదో కొత్త కాన్సెప్ట్ 'అమరావతి' అప్పట్లోనే అలాంటి మూవీ వచ్చిందంటే అసలు అబ్బో! మామూలు మ్యాటర్ కాదు. అలాగే 'అనసూయ' గాని ఇది కూడా ఈ సినిమాలో ఏదో ఒక మ్యాటర్ దాగి ఉంటది. కాకపోతే మాస్ మసాలా ఏదైతే చూపిస్తుండో మన 'రవిబాబు' గారు ఎందుకంటే ఈ సినిమా ప్లస్ పెద్ద ఆర్టిస్ట్ తీసుకుంటే
పెద్ద హీరో గాని చేసిన ఒకవేళ పెద్ద స్టార్ హీరో చేసిన ఈ సినిమాకి అంత ప్లస్సే ఉండేది. ఈ 'రవిబాబు' గారికి యాప్ట్ అయిపోయింది. ఎందుకంటే పెద్ద హీరో చేస్తుంటే ఏమైందంటే రొటీన్ మాస్ మసాలా అనేటోళ్ళు. ఇది ఒక కొత్త కోణం నుంచి చూడాల్సిన సినిమాను 'రవిబాబు' గారిని ఎంకరేజ్ చేయాల్సిన సినిమా. డెఫినిట్‌గా నాకు నచ్చింది. మీకెలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మళ్ళీ ప్రతి ఒక్కరు రొటీన్ మాస్ మసాలా అని మాత్రం అనకండి. ఎందుకంటే ఇందులో ఫ్యాక్షన్ గీక్షన్ అలాంటివి ఏం చూపియలే ట్రైలర్‌లో కూడా. ఏదో ఒక హిడెన్ డీటెయిల్స్ ఉంది. ఈ ఈ ఏదో ఇంజెక్షన్ ఎయటం గాని, 'రవిబాబు' గారిని హింసించడం గాని లాస్ట్‌కి టోటల్‌గా 'రవిబాబు' గారు మొత్తం వన్ మ్యాన్ షో ఎలా చూపిస్తారు. లాస్ట్‌కి ట్రైలర్‌లో కూడా లాస్ట్ క్లైమాక్స్‌లో 'రవిబాబు' గారి ఫేస్ మొత్తం బ్లడ్ అయినట్టు అతను అరిసే విధానం బీభత్సం అది. సినిమా మీకోసం మీకు మీతో పాటు నేను కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దని ఎదురు చూస్తున్నా. డెఫినిట్‌గా చూద్దాం. మళ్ళీ ఈ మే 5 తారీఖు మీతోటి నేను కూడా ఎదురు చూస్తున్నా. ఆ రోజు సినిమా రిలీజ్ అయిన రోజు మీకు ఫుల్ రివ్యూస్ ఒకవేళ 5 మిస్ అయినా 6 తారీఖు చెప్పినా కదా! నేను ఒకవేళ వర్క్‌కి ఎళ్తా కొన్ని ప్రెషర్స్ వల్ల. సాయంత్రం లోపు చూస్తే మళ్ళీ మీకు 6 తారీఖుకల్లా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ఇంతవరకు మళ్ళీ ఇంకో వీడియోలో అంతవరకు బాయ్.